కొంచెం తీసి పెట్టు, నా త్రిబుల్ పెట్టు, బేస్ తగ్గించి త్రిబుల్ పెట్టు. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకో ఈ సీరియస్ నాకు అర్థం కావట్లేదు. అందరూ నవ్వండి ఒకసారి, చేతులు ఊపండి ఒకసారి. చాలా సంతోషం. ఆ చేతులు ఊపితేనే దేవునికి స్తోత్రం కూడా చెప్పండి. హల్లెలూయా. అన్రాజు వారి యొక్క వివాహము, మరి రంగారావు గారు, బేబమ్మ గారు వారికి ఇచ్చినటువంటి ఏకైక కుమారుడు స్టీఫెన్ ప్రసాద్, అలాగే ఆయనకి ఇచ్చినటువంటి భాగస్వామి మంజుల, వీరిద్దరిని ఒకసారి చూడండి. మేమందరం అడ్డుగా ఉన్నామా? చూడండి ఎంత చక్కగా ఉన్నారో. మా స్టీఫెన్ ప్రసాద్ చాలా సీరియస్గా ఉన్నాడు. ఇప్పుడు దాకా నడిపింతాడు, త్వరగా చేసేయచ్చు కదా అన్నట్టుగా. ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది దైవజనులు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. మరి పెండ్లు చేస్తూ వారికి నేను కొన్ని మాటలు చెప్పి నేను కూడా తెలియచేసి వారికి వివాహం చేస్తాను. పరమగీతాలు 3వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ కూడా తీయండి. పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతాం. 11వ వచనాన్ని చదువుతాం. 3వ అధ్యాయము 11వ వచనం. వేచియుండుడి, కిరీటమును ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమందు అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరు ఏం చెప్తున్నారో వాళ్ళు మాత్రం వినట్లేదు. ఎందుచేతనంటే ఆ ఫీల్ అలాగ ఉంటుంది. ఎప్పుడు పెళ్ళి జరిగిపోద్దా, ఎప్పుడు ఈ కార్యక్రమం ముగిస్తారా అనేటువంటి ఆ విధమైనటువంటి ఆలోచనలోనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ సంతోషం అలాగ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, వారికి తిండి మీద కూడా ఉండదు, అసలు ఆకలి అనేది మర్చిపోతారు. నేను పెళ్లి చేసుకున్నప్పుడు రాత్రి వేళ పెళ్లి చేశారు. ఆయన ఏం మంత్రాలు చదువుతున్నాడో, అంటే బేపను పెళ్లి చేశారు, అప్పటికి నేను రక్షించబడలేదు. ఆయన ఏం మంత్రాలు చదువుతున్నాడో, ఏం చెప్తున్నాడో నాకేం తెలిసింది కాదు. ఆయన చెప్పేదల్లా అక్కడ ఇయ్యి ఇక్కడ ఇయ్యి అయ్యే ఇవ్వండి అన్నమాట. కనుక ఆ యొక్క వివాహంలో ఉన్నటువంటి ఆ ఆనందం, ఆ సంతోషం అలాగుంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సొలొమోనుకి ఆయన తల్లి ఒక కిరీటం తెచ్చిపెట్టింది. ఆ కిరీటమే భార్య. ఇందాక దైవజనులు అందరూ కూడా మాటను వహించారు. యోగ్యరాలు తన పెనిమిటికి కిరీటము అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు స్టీఫెన్ ప్రసాద్కి ఇంతకుముందు ఏమీ లేదు, ఇప్పుడు తల మీదకి ఏమి వచ్చింది? కిరీటం వచ్చింది. ఎవరా కిరీటము? మంజుల కిరీటం. ఎవరికి? తన భర్తకు కిరీటం. కిరీటము దేనికి సూచన అంటే ఏలుబడికి సూచన, రాజుకు సూచన, పరిపాలనకు సూచన. అంటే ఇప్పుడు ఈ కుటుంబానికి పరిపాలకుడు ఎవరు అంటే స్టీఫెన్ ప్రసాద్. కాసేపట్లో కడతా నా కుటుంబం సంఘం ఎదుట. ఆ కుటుంబానికి యజమానుడు, రాజు, పరిపాలకుడు, భరించేవాడు స్టీఫెన్ ప్రసాద్. ఆయన కిరీటముగా ఉండేది
మంజుల, అక్కడ ఒక చిన్న మాట రాయబడుతుంది. అదేంటంటే, చిగ్గు తెచ్చినది ఎముకలకు కుళ్ళు. 12వ అధ్యాయం 4వ వచనంలో సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. అంటే యజమానానికి కిరీటముగా ఉన్నటువంటి ఆమె తల వంపులు ఎప్పుడు కూడా తెయ్యుకోకుండా ఆయనకి గౌరవాదముగా జీవించాలి. అది ఆ వాక్యం సారాంశం. గౌరవాదంగా జీవించాలి. ఆయన కిరీటము ఎప్పుడు కూడా పడిపోకుండా చూడాలి. ఆయనకి కిరీటముగానే గౌరవధముగానే ఉండాలని వాక్యం సూచిస్తూ ఉంది. మా మంజుల ఆ విధముగా ఉంటుందని మరి నేను మాత్రం అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యం నేర్చుకున్న బిడ్డ కాబట్టి అన్ని విషయాలలో, ప్రార్థనలో, చక్కటి పరివర్తనలు, అన్ని విషయాల్లో యోగ్యురాలుగా జీవించే బిడ్డ అని నేను తలస్తున్నాను. పాస్టర్ గారిని చెప్పమన్నారు. మరి అయ్యగారు కూడా మరి ఈ మధ్యలోనే కలిసి ఉంటారు కాబట్టి, కొంతకాలం బట్టే కాబట్టి అంత అవగాహన ఉండబోవచ్చు. కాబట్టి ఏది ఏమైనా దేవుని సన్నిధిలో మరి ఆ బిడ్డ పెరిగిన బిడ్డ గనక మరి అలాగ ఉండాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తా ఉన్నాను. సామెతలలో ఒక చక్కటి మాట రాయబడింది. సొలొమోను రాజు ఈ సామెతలను రచించాడు. ఆయన చాలా పెళ్ళిళ్ళు ఆ దినాల్లో చేసుకున్నాడు. అనేక మంది యొక్క స్త్రీల యొక్క అనుభవాలను చూశాడు. ఆ చూసిన మహానుభావుడు ఈ మాటను రాశాడు. ఆ మాట చదువుదాం చూడండి. పరిశుద్ధ గ్రంథము సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట, చెప్పండి ఏమన్నాడు? అరుదన్నాడా? సింపుల్ అన్నాడా? అరుదంటండి. ఎంతమందిని చూశాడో మహానుభావుడు. 300 మందిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. 300 మందిని పెళ్లి చేసుకున్నటువంటి తన అనుభవంలో ఆ స్త్రీల యొక్క ఆ భావాల జాలలనన్నీ గ్రహించినటువంటి ఆయన ఈ మాటను రాశాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంటండి. అది ఒకవేళ దొరికితే ముత్యము కంటే అమూల్యమైనది. ఇంకా ఇంట్లో బంగారం కొనక్కర్లేదు, ఆమె ఒక బంగారం. ఆమె దేవునికి స్తోత్రం కలిగిన కాక. వజ్రాలు కొనక్కర్లేదు, ఆమె ఒక వజ్రం, ఆమె ఒక బంగారం, అమూల్యమైనది అంటండి. ప్రియా దేవుని బిడ్డలారా, గుణవతి అయిన భార్యగా ఏంటి ఆ గుణం? ఎలాగుండాలి ఆ గుణం? దేవుని లేఖనాల్లో, పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు రాయబడ్డాయి. హైందవ మన పురాణాల్లో పెద్దలు అనబడిన వారు కొన్ని మాటలు రాశారు స్త్రీల గురించి. ఏమని రాశారంటే, నేను ఆ మాటలు చెప్తాను. పద్మిని స్త్రీగా ఎంచారు. అంటే పద్మిని అనగా కొంచెం పద్ధతిగా, మర్యాదకరంగా, అందరికీ యోగ్యురాలుగా జీవించే స్త్రీని ఏమన్నారంటే పద్మిని అన్నారు. రెండవ వర్ణనం ఏంటంటే చిత్రిని. అంటే ఈమె చిత్రయాసాలు వేస్తూ ఉంటుంది అన్నమాట. చిత్రంగా జీవిస్తూ ఉంటుంది, చిత్రయాసాలు వేస్తూ ఉంటుంది. మూడవ వ్యక్తి శంకిని. ఇంకా చెప్పక్కర్లేదు, మాట్లాడక్కర్లేదు. నాలుగవ స్త్రీ అస్థిని. అంటే ఏ విషయంలోనూ స్పీడ్ కాకుండా కొంచెం లావుగా, బొజ్జుగా, ఇలాగా ఒక నెమ్మదస్తురాలుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పురుషునికి ఈ నలుగురిలో ఎవరొకరు దొరుకుతారు, ఇంకంతే, ఆయనతో దాని పెళ్ళి అయిపోతుంది. అది జీవితం దాంతో నడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్లో కూడా
స్త్రీలను గురించి దేవుడు వర్ణించి సొలొమోను ఇంకా మరికొంతమంది వ్రాశారు. యోగ్యురాలని మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, గుణవతి అయినటువంటి వ్యక్తి అని, మూర్ఖురాలని, ఇలా చాలా వర్ణనలు బైబిల్లో కూడా వ్రాయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబానికి స్త్రీ చాలా ప్రాముఖ్యం. ఒక ఇల్లు కట్టబడాలి అంటే, ఒక ఇల్లు ఆనందకరంగాను సంతోషకరంగా ఉండాలంటే స్త్రీ పాత్ర చాలా గొప్పది, చాలా అమోఘమని నేను అంటాను. చాలా పెద్దలు అంటారు కదా, ఇల్లును చూడు, ఇంటిని చూడు, ఆ ఇంటి ఇల్లాలను చూడు అంటారు. అంటే ఇల్లును చూస్తే చెప్పేయచ్చంట, ఏంటి ఆ ఇంట్లో ఇల్లాలు ఎలాంటిదో అనేది మన పెద్దలు చెప్తూ ఉంటారు. అందుచేత బైబిల్ కూడా చెప్పింది ఏంటంటే, స్త్రీ పాత్ర చాలా గొప్పది. గుణవతి అయినటువంటి భార్య ఎలా ఉంటుందో ఆ సొలొమోను గారి కొన్ని మాటలు రాశాడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి మీకు ఆ మాటలు చెప్తాను, ఒకసారి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము. చూడండి, 12వ వచనం చదువుదాం. 31వ అధ్యాయం 12వ వచనం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేయును గాని కీడేమియు చేయదు. ఆమె బ్రతుకు దినములన్నీ ఆయనకి మేలే చేయును గాని కీడేమి చేయదు. ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆ ఇల్లు నాది అని, ఆ ఇంటి యొక్క బాధ్యత నాది అని మేలే చేస్తుందట కానీ కీడేమీ చేయదు. జాగ్రత్తగా వినాలి మంజుల. నీ కుటుంబానికి కానీ, నీ భర్తకే కానీ, నీ బ్రతుకు దినములన్నిట మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు. ఒకవేళ కీడు అనే తలంపు కానీ, కీడే కానీ నువ్వు చేయదలుచుంటే నీకు నీవే చేసుకున్నట్టు. ఏ రకంగానైనా ఇతరుల వల్ల కానీ, నీకు తెలిసిన వారి వలనే కానీ, నీ కుటుంబీకుల వలనే కానీ, నీ వలనే కానీ ఎప్పుడు నీ బ్రతుకు దినములన్నిటిలో కూడా ఏం చేయాలి? మేలే. గుణవతి అయిన భార్య చేసేటువంటి మొదటి క్రియ. రెండవ క్రియ చెప్తున్నాను చూడండి, 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తులకు బెత్తము ఏర్పరచును. అబ్బా, గుణవతి అయిన భార్యకు ఉండవలసిన లక్షణాలు అంటండి. ఆమె చీకటితోనే లేచి, చాలామంది పెళ్ళైన కొత్తలో 4 గంటలు లెగిసిపోతారండి. ఓ సంవత్సరం అయిన తర్వాత 9 అయినా బయటికి రారు. చెప్పండి, 9 అయినా బయటికి రారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? గుణవతి అయినటువంటి ఆమె కలిగి ఉన్నటువంటి కొన్ని ఈవులు లేక కొన్ని సద్గుణాలు, మంచి గుణాలు ఎలా ఉంటాయి చూడండి. ఒకటి, కీడు చేయదని మనం నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి, భర్త ఎక్కడికి వెళ్తాడా, ఇంట్లో ఉన్న పిల్లలు ఎక్కడికి వెళ్తారా, వీళ్ళందరికీ ముందుగానే సిద్ధపాటు చేసి భోజనం సిద్ధపరిచేసి చేస్తుందంట. అక్కడ కింద ఇంకో మాట రాయబడింది, తన పనివారి కొరకు బెత్తము. అంటే క్వశ్చన్ మార్కులో కింద మీకు ఉంటుంది, పనులు ఏర్పాటు చేసును. ఏం చేయించుకుంటుందంట? పనులు ఏర్పాటు చేసుకుంటుందంటండి. ఏమేమి పని చేయాలో, ఏ విధమైన పనులు జరగాలో వాటన్నిటినీ వాయిదాలు వేసుకోకుండా ఎప్పటికప్పుడే దాన్ని సిద్ధపరచుకోవడానికి చేయించుకుంటుందంటండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాల్లో ఇక్కడే వస్తుంది. దేని కాడ వస్తుంది? పనుల కాడే వస్తుంది.
గొడవలు, ఈ చెప్పింది చేయలేదు, ఈ చేయకపోతే ఇంకెవరు చేస్తారో, ఇవి ఆమె చేస్తుందని ఏం చేస్తుందామని ఇలాగా డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారు. గుణవతి అయిన భార్యకు ఉన్నటువంటి గుణలక్షణాలు చూడండి. ఆమె పెందరెక్కల చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధం చేసి పనులు ఏర్పాటు చేసుకుంటుందంట. పనివారితో పని చేయించుకుంటుందంట. ఏమేమి పని జరగాలో, ఈ పని జరగడం వల్ల నా కుటుంబానికి మంచిది, ఈ పని జరగడం వల్ల నా కుటుంబానికి ఆదాయము అని చెప్పి తన కుటుంబాన్ని అభివృద్ధిలోనికి తెచ్చుకోవడానికి పనులు ఏర్పాటు చేసుకుంటుందంటండి, పనులు చేయించుకుంటుందంట. ఇది మరొక లక్షణం. ప్రియమైన బిడ్డలారా, ఇంకొక లక్షణం ఏంటి అంటే చూడండి, 17వ వచనం చదువుదాం. 17వ వచనం కూడా చదవండి. ఆమె నడుకట్టు చేత నడుమును బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయను. నడుము బిగింతదంటండి. అబ్బా, ఏం చేస్తుందంటండి? కొందరు అంటారు, మా అమ్మగారు అసలు ఎప్పుడు పని చెప్పలేదండి, మా అమ్మగారు మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారో తెలుసా? అపురూప చిలకల్లాగా, పంజరంలో ఉన్నటువంటి చిలకల్లాగా మమ్మల్ని పెంచారు. నా చేతులకి ఎప్పుడు కూడా పని చెప్పలేదు, నా చూపులు నొప్పి పెట్టనట్లేదు. అందుకే ఇచ్చారా నీకు, ఇలా పనులు చేయించడానికి ఇచ్చారా నన్ను నీకు అని చిలక పలుకులు పలికేవారు లేకుండా లేరు, ఉన్నారండి చాలామంది. నేను ఎప్పుడు పని చేయను, ఉంటే ఏలుకో లేకపోతే వెళ్ళిపోతాను అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఆమె ఏం చేస్తుందంట చూడండి, నడువుని బిగించుకుని తన చేతులతో ఏం చేస్తుందంట, బలముగా. సొలొమోను మరొక మాట రాశాడు, ఇద్దరు కష్టము చేత ఉభయులు. ఫారిన్ కంట్రీలో ఇద్దరు పని చేస్తారండి, భార్య భర్త కూడా ఏం చేస్తారు, పని చేస్తారంటండి. కోటేశ్వరులే, కానీ వాళ్ళు ఏమంటారంటే ఒకటే అంటారు. మా మధ్యకు చాలామంది అమెరికన్స్ వచ్చారు, ప్రతి చిన్న పని వాళ్ళు చాలా చక్రంగా చేస్తూ ఉంటారు, నో ఫీలింగ్. వారు కోటేశ్వరులే, కానీ ఇది ఇంత కాగితం అడిగి పడ్డదనుకోండి, నాకంటే వెనక నుండి వచ్చేసి ఆమె వంగుండి తీసేస్తుంది. చూడండి, అంటే వాళ్ళకున్నటువంటి అనుభవం ఏంటంటే పని చేసే అనుభవం. ఇద్దరు ఉభయాల చేత మంచి ఫలం వస్తుందంటండి. గనుక నువ్వే తెయ్యి నేను తెయ్యను అనే భావం మీలో ఎవరిలో ఉండకూడదు. మీ కుటుంబం కోసం, రాబోయే నీ బిడ్డల కోసం మీరేం చేయాలి, పని చేయాలా, కష్టపడాలా. కానీ ఈమె నడుము కట్టుకుని ఏం చేస్తుందంట, చేతులతో బలమైన పనులు చేసును. 18వ వచనం కూడా చదవండి. 18వ వచనం కూడా తన వ్యాపార లాభము అనుభవము చేత తెలుసుకునెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది కుటుంబాలు ఈ రోజున ఇబ్బందుల్లోనూ నష్టాల్లోనూ బాధల్లో పడిపోవడానికి కారణం ఇది తెలియకే. తన లాభం ఎంతో తెలుసుకుని, తన ఆదాయం ఎంతో తెలుసుకుని ఆ రీతిగా తన కుటుంబాన్ని పరిపాలిస్తుందంట. ప్రియమైన బిడ్డలారా, వచ్చే ఆదాయం ఏమో 10,000, ఖర్చేమో 20,000. వచ్చే ఆదాయం ఏమో 15,000, కోరికలేమో 30,000. కోరికలు 30,000. ప్రియమైన బిడ్డలారా, ఒక ఆయన్ని తన భార్య అడిగిందంట, ఏవండి నన్ను మీకు ఇచ్చి ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది, మీరేమీ కొనలేదు, కానీ నాకు ఒక నెక్లెస్ కొనండి అని అడిగిందంట. భర్త అన్నాడంట, నిజంగా నేను కొనాలని అనుకుంటా ఉన్నాను,
నా ఆదాయము 20,000. ఈ 20,000 కుటుంబాన్ని పోషించుకోవడానికి మనం మెయింటెనెన్స్ అవ్వడానికి సరిపోతూ ఉంది. కొంచెం జీతం పెంచిన తర్వాత, కొంచెం జీతం ఎక్కువ వచ్చిన తర్వాత నువ్వు కొనుక్కుంది కానిలే అని అంటే, ఆమె బిహార్ చేసిందంటే ఏమనో తెలుసా? నన్ను కట్టుకుని 3 సంవత్సరాలు అయింది, పెళ్లి చేసుకుని, ఒక నక్లిస్ కొనబోతా ఉన్నావు, ఇంక నీతో ఇలాంటి వాడితో నాకు కాపురం ఏంటని పెట్టించుకుని వెళ్ళిపోయిందంట. దేనికోసం? నక్లిస్ కొనలేదని. గుణవతి అయిన భార్య కొనవలసినటువంటి గుణము చూడండి. ఆమె తన వ్యాపార లాభములను తెలుసుకుంటుందంట. తన ఇంటికి ఎంత ఆదాయం వస్తుంది, తన ఇంటికి ఎంత ఆదాయం వస్తుంది, తన భర్త ద్వారా కానీ తన పొలముల ద్వారా కానీ వచ్చిన ఆదాయం ఎంత, ఇంటిలో ఖర్చు అవుతున్నది ఎంత అనే దానిని రీసెర్చ్ చేస్తుందంటండి. ఈ రోజున అలా చేయకే కదా అప్పులు బాధల్లో చాలా కుటుంబాలు ఉండడానికి కారణం. ఆదాయానికి మించి కోరికలు, ఆదాయానికి మించి చెప్పండి ఖర్చు, ఆదాయానికి మించి పనులు చేయడం వలన ఈ రోజున చాలా కుటుంబాలు అప్పుల్లో ఉండి ఎప్పటికీ అప్పుల నుంచి బయటికి రాకపోవటం. చాలా కాలం మా కుటుంబం కూడా అలా నడిచింది. ఆ అనుభవంలో ఉండి ప్రియమైంది బిడ్డలారా, కష్టార్జితం అంతా వడ్డీలుగా వెళ్తూ ఉంటుంది, ఇంకెప్పుడు ఎదుగుదల ఉండదు. మనం ఎంత ఆదాయం ఉంటుందో ఆ ఆదాయంలోనే మనం ఖర్చు చక్క పెట్టుకోవాలి. పక్కింటి ఆవిడ గొప్పకెళ్ళింది, మన ఇంట్లో కూడా అలాగ ఉండాలండి అని టార్గెట్ చేసి కుటుంబంలో టార్చ్ మొదలు పెట్టకూడదు. నీకు కొన్ని రోజులు మంచి రోజులు ఉన్నాయి, నీకు కూడా కొన్ని మంచి రోజులు దేవుడు జాగ్రత్త పెట్టి ఉంచాడు. అప్పుడు దాకా ఓపిక బట్టి నీ కుటుంబాన్ని ఎదుగుటకు మనం ప్రయత్నము చెయ్యాలి, కానీ ఇలాంటి విధానానికి రాకూడదు. ఆమెనంటండి తన వ్యాపార లాభమును అనుభవము చేత తెలుసుకునిను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదంటండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమె దీపం ఆరిపోదంటే అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ చీకట ఇంట్లోనికి రాదు, ఇంకెప్పటికీ చీకట ఇంట్లోకి రాదు అని వాక్యం చలవిస్తూ ఉంది. కాబట్టి మా మంజుల జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ఆదాయం ఎంతైనా నీ ఆలోచనలు మాత్రం చాలా జాగ్రత్తగా ఈ విధంగా ఉండాలని నీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రియమంది బిడ్డలారా, 27వ వచనం కూడా చదువుదాం. చూడండి, 27వ వచనం కూడా చదువుదాం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. అబ్బా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు ఎలాగుంటే నాకెందుకు అని మనం దులుపుకోకూడదు. ఇంటిలో ఉన్న వారందరినీ కూడా చాలా జాగ్రత్తగా మనం కనిపెడతా ఉండాలి. కొంతమంది ముక్కోపులు ఉంటారు, కొంతమంది చాడిస్టులు ఉంటారు. ఇల్లు అన్న తర్వాత ఒకలాగా ఉంటారండి. అత్త గుణం వేరు, మాంగారి గుణం వేరు, ఇంట్లో ఉన్న మన ఇంటికి వచ్చే బంధువుల గుణాలు వేరు, రకరకాలుగా ఉంటారు. ఇవన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? అందుకని సొలొమోను అన్నాడు 14వ అధ్యాయంలో సామెతల్లో, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకునేను, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబీక్కుకొనెను. ఒకసారి నేను చాలా పెళ్ళిళ్ళలో చెప్తూ ఉంటాను, యూట్యూబ్లో ఉంటాయి మెసేజ్లు, కానీ సందర్భం కాబట్టి చెప్పాలి. ఎందుకు చేస్తానంటే ఇలాగే పెళ్ళి అయిందంటండి. పెళ్ళి అయితే పాపం ఇందాక దైవజనులు చెప్పారు, ఈ అమ్మాయి పెరుగుదల వేరు, అక్కడ ఉన్న సమాజము, లేక అక్కడ ఉన్నటువంటి బంధువర్గము, అక్కడ ఉన్న కుటుంబ మనుషులు, వాతావరణం వేరు ఉండొచ్చు. స్టీఫెన్ ప్రసాద్ మోళ్ళపర్లో ఇక్కడ పెరిగాడు. ఇక్కడ ఉన్న వాతావరణము, ఇక్కడ ఉన్నటువంటి విధానాలు ఈయనకి తెలుసు. అక్కడ ఆమెకి ఇక్కడ సంగతులు తెలీదు, ఇక్కడ సంగతులు ఆమెకు కూడా తెలీదు. ఇప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకుని నడవాలి. సరే, పెళ్ళి అయిన తర్వాత ఏం జరిగిందంటే ఆ అమ్మాయిని అత్తవారింటికి పంపారు. పంపిన తర్వాత ఈయన ఫోన్లో మాట్లాడటమే తప్ప ఈమె ఎటువంటి గుణవంతురాలో ఎటువంటి బుద్ధిమంతురాలో చూద్దాము అని చెప్పేసి పొద్దుటే లెగిచి, అమ్మాయి నేను పొలంకి వెళ్తున్నాను పని చేయటానికి, పొలంలో పని ఉంది, పని చేయాలి కనుక నాకు కొంచెం
చల్లటి మజ్జిగతో అన్నం పెట్టు, తినేసి వెళ్ళిపోతాను అని. సరే అలాగేనండి అని చెప్పేసి ఆ మజ్జిగలో అన్నం పెట్టుకుని వచ్చి అక్కడ పెట్టింది, తినండి అని. ఈ తింటూ ఈయన ఏం చేస్తున్నాడు, పెద్ద పెద్ద అరుపులు అరిచేస్తున్నాడు. అయ్యి బాబోయ్ కాలిపోతుంది, బాబోయ్ అయ్యి బాబోయ్ కాలిపోతుంది, నేను పెందలకాడ వెళ్ళాలనుకుంటే ఇంత వేడి వేడి అన్నం పెట్టేస్తావా అని చెప్పేసి అరుచేస్తున్నాడు ఈయన. ఈమెమో కొత్త ఆవిడ, కొత్త అమ్మాయి, అప్పుడే కాపురానికి పంపారు. ఈయన గుణం కూడా ఆమెకు తెలీదు. సరే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను పెట్టి అన్నము చల్లటి మజ్జిగే కదా, ఎందుకు ఇలాగ అంటున్నాడు అని కొంచెం నిదానించి, సరే అలాగైతేనండి నేను మీకు ఇసురుతూ ఉంటాను, కంగారు పడకుండా కొంచెం మెల్లగా భోంచేయండి అని చెప్పేసి ఆయన పక్కన కూర్చుని మెల్లగా కాలిపోతుంది కదా, మెల్లగా కాలిపోతుంది కదా, మెల్లగా అని చెప్పేసి ఇసురుతూ ఉందంట. తినేశాడు, వెళ్ళిపోయాడు. ఏమి ఆలోచన చేస్తుంది, ఎందుకు నా భర్త ఇలా బిహార్ చేశాడు, సర్లే చూద్దాం ఏం తేలుతుందో చూద్దాం అని అనుకుంటుంది. అసలు వాస్తవానికి అలాంటి సన్నివేశం జరిగితే ఏం జరుగుతుందమ్మా మీకు తెలుసు. ఏమండో ఎట్టో లేకపోతే చెప్పండి, ఎవరైనా మజ్జిగి చల్లదన్నం కాలిపోద్దా, ఆ పక్కోళ్ళని ఈ పక్కోళ్ళని పిలిచి పంచాయతీ పెట్టి రచ్చ చేస్తుంది, అవునా కదా. ఏదో జరిగితే తర్వాత ఇంతకీ డోరమా అని చెప్పేసి రాపిన్ని ఇలారా, ఈ అబ్బాయికి నేను నచ్చపోయినట్టు చెప్పాలి కానీ ఇలా బిహరించాలా, చూడు ఇది కాలుతుందా లేదా అని చెప్పేసి తీసుకొచ్చి మరి చూపిస్తుంది కదండి. ఆమె చాలా గుణవంతురాలు, ఆమె చాలా గుణమైనటువంటి మంచి సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి. బైబిల్లో చెప్తాడు సొలొమోను కూడా, సుబుద్ధి కలిగి యొక్క భార్య యెహోవా యొక్క దానము. ఆమె బుద్ధి చూడండి, చాడిష్ట బుద్ధి కాదు ప్రియులారా, సుబుద్ధి అంటే లోబరుచుకునే బుద్ధి. ఎలాంటి రియాక్ట్ అయిన కార్యాన్ని కూడా ఆమె లోబరుచుకుని కుదురుగా ఉండేటువంటి బుద్ధి. ఆమె ఆలోచన చేస్తుంది, రానొచ్చాడు భర్త సాయంత్రం, వచ్చి రాగానే తన భార్య అక్కడ ఉందో ఎత్తుక్కుంటా ఉన్నాడు, వంటింట్లో ఉంది, వెళ్ళిపోయి కౌగిలించేసి ముద్దులెట్టేసుకుంటాడంట. ఇదేంటి ఇందాక ఏమో చచ్చనాన్నం పెట్టేసింది అని కేకలేసాడు, ఇప్పుడు ఇదేంటనంటే ఏమీ లేదు నువ్వు తొందరపడ్డావేమో అనుకున్నాను, కానీ నీ గుణం ఎలాంటిదో టెస్ట్ చేయడానికి నేను అలా చేశాను, ఏం కాదు నువ్వు చాలా మంచి సుబుద్ధి కలిగిన భార్యవని ముద్దులాడుకుని ఇంకా ఆ వాతావరణం మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇంక చూడండి ఆమె ఎంత ఆనందపడిపోతా చెప్పండి. ప్రియమైన బిడ్డలారా, కుటుంబాల్లో చాలా రకాలైన ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, రావని చెప్పడానికి అసలు బైబిల్ కూడా చెప్పలేదు. మహా గొప్ప ప్రవక్తలకే దైవ సేవలకే వచ్చినాయి. కానీ ఎలా ఉండాలంటే నేను చెప్పిన సామెతని రీతిగా మనం రియాక్ట్ అవ్వకుండా కొంచెం ఓపిక కలిగి ఉండాలి, ఓరు మంత్రాలుగా ఉండాలి కుటుంబంలో. ప్రియమంది అలాగున్నప్పుడు కాస్త కొంచెం ఓరం కలిగి ఉంటే అన్నీ చక్కబడతాయి. కాబట్టి మరి మంజుల చాలా వాక్యంలో చాలా తెలుసుకునే బిడ్డ కాబట్టి నేను చక్కగా సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గుణవతి అయినటువంటి భార్య ఇలాంటి గుణములతో కుటుంబాన్ని కట్టుకుంటుందని వాక్యం చెలవిస్తూ ఉంది. కాబట్టి మరొక కుటుంబంలో మరొక విధముగా ఉండాలి. ఏంటి అంటే మన పెద్దలు చెప్పారు, ఏమనంటే భోజస్ మాత అన్నారు. మన హిందూ పురాణాల్లో స్త్రీల గురించి మరొక 4 విషయాలు చెప్పారు. ఇంటిలో స్త్రీ ఎలాగ ఉండాలంటే భోజస్ మాత అనంటే తల్లిలాగా ఉండాలి. ఎవరో ఇలాంటి ఆయన అన్నాడు, ఏమండి భార్య అయితే జేబు చూస్తుంది కానీ తల్లి అయితే పొట్ట చూస్తుందంట. ఏంటంటే భార్య ఏం చూస్తుందంట, ఎంత తెచ్చాడని జేబు చూస్తుందంట, తల్లి ఏం చూస్తుంది. నేను ప్రసంగం చేసి రాత్రి 1 గంటకు వస్తే మా అమ్మగారు మెలకుగా ఉండి బండి అలా శబ్దం స్టాండ్ వేయగానే, బాబా భోంచేసావా, మంచి కూర వండాను రా అని అంటే నన్ను మీటింగ్ పిలిచినోడు కూడెట్టకుండా పంపేస్తారండి. అంటే తల్లి ప్రేమ అది.
తల్లి ప్రేమ ఈ సమయం దాకా వేచి ఉండేది, ఓపుగ్గా ప్రార్థన చేసి చేసి మెలకుగా ఉండేది. అటువంటి అద్భుతమైన తల్లి మా అమ్మగారు. ఒక మంచి ప్రార్థనా పరులు, ఒక మంచి ప్రవక్త. కనుక భార్య జేవు చూస్తుంది, తల్లి పొట్ట చూస్తుంది అని చెప్తూ ఉంటారు. నేనేమంటానంటే, ఒక స్త్రీ ఇంట్లో తల్లిలాగా ఉండాలంట అందరికీ. అంటే భోజనం పెట్టుట్లో భోజస్ మాత అని. రెండో విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయం ఏంటంటే కారేసి దాసి అన్నారు. కారేసి దాసి అంటే ఇంట్లో దాసిగా పని చేయాలంట. ఇది నా పని అని దాసిగా తన ఇల్లునంతటినీ చక్కబెట్టుకోవాలంటండి. మూడవ మాట ఏంటంటే కర్మేసు మంత్రి. అంటే ఇందాక మనం చెప్పుకున్నామే, గుణవంతమైన భార్య తన లాభకాలంలో అన్నీ కూడా తెలుసుకునినని. మంత్రిగా తన భర్తకు సహకారిగా మంచి సలహాలు ఇవ్వాలి. మంచి సలహాలు, పనికిమాల సలహాలు ఇవ్వకూడదు. మంచి సలహాలు ఇస్తూ మరి భర్తకు తోడుపడుతూ ఒక మంత్రిగా పని చేయాలి. అలాగే చైనీస్ రంభ అంటే అందంగా ఉండాలి. ఇంట్లో ఎప్పుడు ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. ఎక్కడి నుంచైనా భర్త తిరిగి వస్తాడు అనుకోండి, చూసేటప్పటికి షేకాగాను పనికి అంటే వెంటనే మళ్ళీ వాడు వెళ్ళిపోయారు, సాయంత్రం దాకా తిరిగి రాడు. ఎందుకు రాడంటే ఇంట్లో వాతావరణం. అందుకే చెప్పారు అందంగా ఉండాలి. ఉన్న విషయాల్లోనే మనకున్నటువంటి పరివర్తనలోనే చక్కగా ఉండాలి. ఆ సమయాన్ని ఎవరో బంధువులు వస్తారు, ఆ సమయాన్ని నీకు సంబంధమైన వారు, ఆయనకి సంబంధమైన వారు, గ్రామ సంబంధమైన ఎంతోమంది నీ ఇంటికి వస్తూ ఉంటారు. నీ పరివర్తన అంతా చూస్తారు. అవునా కదా? అందుచేత నా ఇంట్లో ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పాలందరూ. పెళ్ళి వర్తమానం అనేది పెళ్లి చేసుకున్న వాళ్ళకే కాదు, కానీ పెళ్ళి అయిన వాళ్ళకి, పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళకి అందరికి సంబంధం ఇది. కుటుంబ వర్తమానం ఇది. దేవునికి స్తోత్రం. అరే ఇప్పుడు దాకా నేర్చుకోలేదురా నాయన, ఇప్పుడైనా నేర్చుకోవాలనుకునేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందంగా ఉండాలి కనుక ఎప్పుడు కూడా శుభ్రతగా ఉండాలని పెద్దలు ఆ దినాన్న సూచించారు. అందుకని కారేసి దాసి, భోజేసి మాత, కర్మేసు మంత్రి, సైనేసు రంభ అంటే అందముగా ఉండాలని. కాబట్టి ఈ సమయమున మరి మంజుల ఈ జ్ఞాన సూత్రాలన్నీ నీ కుటుంబానికి చాలా అవసరం. నీ భవిష్యత్తులో చక్కగా మరి వాటిని పట్టుకుని దేవుని వాక్యాన్ని నడవాలి. స్టీఫెన్ ప్రసాద్కి ఒక మాట చెప్తున్నాను. స్టీఫెన్ ప్రసాద్కి చూడండి ఒకసారి 145వ కీర్తన 10వ వచనం చదవండి. అందరూ బైబిల్ తీయండి. 45వ కీర్తన 10వ వచనం చదవండి ఒకసారి. కుమారి ఆలకించుము, ఆలోచించుము, నీ స్వజనులను ఇడువము, నీ తండ్రి ఇంటిని మరువము, నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కారము చెయ్యము, అతనికి లోబడుము. సరే, స్టీఫెన్ ప్రసాద్, మీ ఇల్లు గురించి కానీ, నీ గురించి కానీ, నీ కుటుంబం గురించి ఆమెకు అసలు తెలీదు. ఎక్కడో పెరిగింది, హఠాత్తుగా తన స్వజనుల్ని విడిచింది, తన తండ్రిని, తన తల్లిని విడిచింది, తన ఇంటిని విడిచింది, నీ ఇంటికి చేరింది. అక్కడ తండ్రి ప్రేమను, తల్లి ప్రేమను మరిచినట్లుగా నీవు ఆ ప్రేమను చూపించాలి. తల్లి కంటే మించిన ప్రేమ నువ్వు చూపించాలని, తల్లి ప్రేమను మరవాలంటే. అందుకని బైబిల్ ఉంది, పురుషుడు తన భార్యను ప్రేమించాలి. అటువంటి గొప్ప ప్రేమను ప్రేమించాలి. మనం ఇల్లు విడిచిపెట్టి ఎవరైనా ఇంట్లో ఒక నెల రోజులు ఉండగలమా? ఉండలేం. కానీ భార్య చాలా గొప్పదండి. తన గ్రామాన్ని, తన ప్రజలను, తన ఇంటిని, తన తల్లిదండ్రులను అందరిని విడిచి ఆమె ఒక్క వ్యక్తి మీ మధ్య జీవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
మరి స్టీఫెన్ ప్రసాద్ చాలా జాగ్రత్తగా ఆమెను ప్రేమించాలి. ఆమె యొక్క ప్రతి అవసరము నువ్వే తీర్చాలి. కిరీటం అని అంటే ఏలుబడి చేయడం, ఆమె యొక్క ప్రతి ఇష్టాలు నువ్వు నెరవేర్చాలి. అందుకని పేతురు ఏమంటాడంటే, ఇందాకడ జ్ఞాపకం చేశారు దైవ సేవకులు, ఆమె నీకు చక్కగా ఉంటుంది ఒక మాట అక్కడ ఏంటంటే, పేతురు పత్రిక మొదటి పత్రిక 3:7 ఉంటుంది, నీతో పాలు భాగములు కలిగిన వ్యక్తి, సహదాసురాలు ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఆమెను సన్మానించాలి. ఎక్కువ బలహీన ఘటం ఊరికే నిట్టూర్పు చెందుతుంది, ఊరికే బలహీనం అయిపోతూ ఉంటుంది. కానీ ఆమెను ఏం చేయాలి? ఆ బలహీనమైన సమయంలో సన్మానించేటువంటి పరివర్తన, సన్మానించవలసినటువంటి సందర్భాలు ఆమె పట్ల చేయాలి. ఆమెని సన్మానించి ఆనందింప చేయాలి. కాబట్టి ఈ విషయంలో నీ భార్యను నువ్వు ప్రేమించాలి. తన తల్లి ఇవ్వలేని ప్రేమ, తన తండ్రి ఇవ్వలేని ప్రేమ నీ పక్కని మరి వచ్చి సహదాసిగా నీ భార్యగా ఉంది అంటే వాళ్ళందరినీ మరిచి నీ ప్రక్కన ఉందంటే ఆమె గొప్ప త్యాగం చేసింది అన్నమాట. ఆ త్యాగానికి సంబంధించి ప్రేమను ఆమె నీ దగ్గర పొందుకోవాలి. అర్థమైందా? పొందుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడే త్వరగా ఎడేసుకుని వెళ్ళిపోకూడదు. నీతో పాటు ఎవరిని తీసుకెళ్ళాలి? చాలామంది ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా, నువ్వు ఉండా నేను వెళ్ళొచ్చేస్తానా అంటూ ఉంటారు. అలా కాదు, నీతో కలిసి నీ భార్యని తీసుకెళ్ళాలి. సహదాసురాలు నీలో అర్ధగౌరవం ఆవిడకు కూడా చెందాలి. కనుక ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళి ఒకడు వెళ్ళడం కాదు, నీతో కలిసి ఎవరిని తీసుకెళ్ళాలి? నీ భార్యని తీసుకెళ్ళాలి. కాబట్టి అలాగ నీవు ఆమెను ప్రేమించి సన్మానించి చాలా నీకు మేలు చేసే వ్యక్తి, నీకు కీడు చేయడానికి రాలేదు. ఆమె భార్య దొరికిన వారికి మేలు దొరుకును అని చెప్పబడింది కదా, నీకు మేలు. అందుచేత ఆ మేలుని ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టుకోవాలి? పక్కనే పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఆ విధంగా మీరిద్దరూ కూడా మరి దాంపత్య జీవితంలో అలా చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, ఆ విధంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. లేచి నిలబడండి. చాలా ఓపికగా అమ్మ, మీరు కదమ్మా, మీరు కాదు, సభ కాదు, మీరు నిలబడవలసింది పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు కొంచెం. మరి బయట నుండి వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవరైనా ఉంటే భోజనాలు జరుగుతున్నాయి, అక్కడ భోజనం చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేవు. దయచేసి వినాలి. ఇక ఒక 8 నిమిషాల్లో పెళ్ళి అయిపోద్ది. మీరు సహకరించాలని మనం చేస్తున్నాను. జీవితంలో ఒకసారి చేసుకుంటారు పెళ్ళి, ఇక ఎప్పుడు మళ్ళీ ఇలాంటి సమయం వారి జీవితంలోనికి రాదు కదా. అవును. అనరాజు రంగారావు గారు, శ్రీమతి బేబీ సరోజిని దంపతులు ఏకైక కుమారుడు వరుడు దుర్గా ప్రసాద్ స్టీఫెన్ ప్రసాద్కును పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపెండి గ్రామ కాపురస్తులు బర్రి నారాయణమూర్తి శ్రీమతి ఆదిలక్ష దంపతులు ఏకైక కుమార్తె మంజుల, వీరిరువురు జతపరచబడడానికి పరిశుద్ధ వేదిక మీదకి సంఘము ఎదుటను దైవజనుల ఎదుటను మన ఎద్దుకు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడకూడదని న్యాయమైన హేతువు ఏదైనా ఉన్న ఎడలా ఇప్పుడే తెలియపరచాలి. రెడీగా ఉండండి, మీరు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళదు. వెరీ గుడ్. ఏమండి, ఎవరికి ఏ విధమైన సందేహం లేదన్నట్టు తెలియజేస్తున్నారు. మౌనం అంగీకారమే. మాకు
ఏ విధమైన అభ్యంతరం, ఏ న్యాయమైన హేతువు లేదండి అన్నవాళ్ళు ఒకసారి మీ కుడి చెయ్య పైకి చూపించి ఆడించండి. ఓకే. స్టీఫెన్ ప్రసాద్ అలాగే మంజుల మీరిద్దరు కూడా మాకిద్దరికి ఏ విధమైన అభ్యంతరం లేదండి, మీరు త్వరగా పెళ్లి చేస్తే మేము కూడా అనడానికి ఒక 2 అడుగులు 3 అడుగులు చిన్న 3 అడుగులు వేయండి. ఓకే, మీ కుడి చేయి చూపించండి, ఎందుకని నడిచారో తెలీదు. ఓకే, రెడీ అంటున్నారు, మంచిది. ఎదురు బయట తిరగండి అయ్యా. స్టీఫెన్ ప్రసాద్ అని నీవు ఈ స్త్రీని వివాహము చేసుకుని ఎందుకు కదుపుతారు అత్తవానో పొదలు రానికండి, ఉంచండి అలాగా. స్టీఫెన్ ప్రసాద్ అని నీవు మంజులను వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుతున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములయందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? చేయుదును. ఏం చేస్తా? కాపురము. ఎవరితో? మంజునాథ్. వెరీ గుడ్, బాగా చెప్పాడండి. మామూలుగా రెడీ అయిపోయాడు, సిద్ధపాటు ట్రైనింగ్ అయిపోయి ఉన్నాడు అనమాట. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. వెరీ గుడ్. మంజుల ఈ మైక్ ఇచ్చుకో. మంజుల అని నీవు స్టీఫెన్ ప్రసాద్ని నీవు ఈ పురుషునికి భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? జీవించదును. ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఈయనతోనే కాపురము చేయుదువా? చేయుదును. ఏం చేస్తావు? కాపురం. ఎవరితో? దుర్గా ప్రసాద్. ఓ సభా, ఏమి ఆధార్ కార్డులో ఉన్న పేరు మాత్రం మర్చిపోలేదన్నమాట. వెరీ గుడ్, చాలా సంతోషం. ఇద్దరు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కన్యాదాత అమ్మాయినిచ్చేటువంటి వారు తల్లిదండ్రులు, అలాగే పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు కూడా కన్యాదాత అది పక్క కొంచెం మీ అబ్బాయి పక్కన ఉండమ్మా, బేబమ్మ ఇలాగుండు. ఓకే అయ్యా, మీ పేరేంటి? నారాయణమూర్తి. మరి మీ అమ్మాయిని స్టీఫెన్ ప్రసాద్ గారికి ఇస్తున్నారా? ఇస్తున్నామండి. ఓకే, మీ పేరేంటమ్మా? లక్ష్మి గారు. అనరాజు రంగారావు గారు బేబీ సరోజిని యొక్క ఏకైక కుమారుడు స్టీఫెన్ ప్రసాద్కి మీ అమ్మాయిని ఇస్తున్నారా? వెరీ గుడ్, మంచిది. ఆయన్ని మీ ఇంటి అల్లుడిగా స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నామండి. ఎలా చూసుకుంటారో? బాగా చూసుకున్నామండి. బాగా అంటే బాగా చూసుకున్నాం. మైకే ఉంది, ఏది మైకే ఉంది? ఓ మైకే బాగా చూసుకుంటారంట. మైకే ఇవ్వండి ఇంకోటే. అమ్మా, అనరాజు గారు రంగారావు గారు యొక్క అబ్బాయి స్టీఫెన్ ప్రసాద్ మీ అల్లుడిగా స్వీకరిస్తున్నారా?
ఎలా చూసుకుంటారమ్మా? బాగా అంటే కొడుకులాగా చూసుకుంటారా? ఏరి కొడుకులాగా చూసుకుంటారంటండి. మంచిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మా రంగారావు గారికి వచ్చింది. నారాయణమూర్తి గారు అలాగే లక్ష్మి గారి యొక్క కుమార్తెని మంజులను మీ ఇంటి కోడలుగా స్వీకరిస్తున్నారా? లాగితేలేదంట. మరి ఎలా చూసుకుంటారు? కూతురులా చూసుకుంటారా? ఓకే. నారాయణమూర్తి అలాగే లక్ష్మి గారి యొక్క కుమార్తె మంజులను మీ అబ్బాయికి మరి స్టీఫెన్ ప్రసాద్కి ఇస్తున్నారు. మరి కోడలుగా నువ్వు స్వీకరిస్తున్నావా? స్వీకరిస్తాను. ఎలా చూసుకుంటావమ్మా? కూతురులా చూసుకుంటా. కూతురులా చూసుకుంటావా? కూతురులా. చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంది. కూతుర్ని ఎలాగైతే గద్దెంతో అంత మాత్రమే కానీ అలాగే ఇక మరి వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. అందరూ చప్పట్లు కొట్టండి. మంచిది. వీళ్ళిద్దరు రెండు కుటుంబాల యొక్క తీర్మానాలు బాగానే చెప్పారు. మరి వాళ్ళ కోడల్ని కూతురిగా చూసుకుంటుందంట మా బేబమ్మ. మంచిది. చాలా ఆ ప్రేమ ఇచ్చిన తీర్మానం మీరు పూర్తిగా ఎప్పుడు కూడా ఆమె యొద్ద కనబరచాలని మనం చేస్తున్నాను. సరే, మీరు ఆయన కుడి చేయి చూపించండి. పట్టుకోండి. అలా కుడి చేయి. అయ్యా మీ చేయి పట్టుకొని మీ అమ్మాయి కుడి చేయి పట్టుకెళ్ళి ఎలా తిరగబెట్టాలి? పట్టుకో. అది అది పెట్టండి. చేతిలో పెట్టండి. అప్పు చెప్పండి చేతిలో. అయ్యా తీయ్యా ఫోటో. నేను ఓకే. చూడాలి. అయ్యా చాలు. నవ్వండి. అయిందా? ఓకే. అయ్యా ఇదేంటి ఇప్పుడే కదరా బాబా అప్పగించారు? ఏంటమ్మా పట్టుకో. ఏది ఇప్పుడే బరువైపోయింది? అప్పుడే కొంచెం అమ్మా మంజులట్టెళ్ళు. అలాగే ఇంకా ఒక అడుగు అట్టి అటు అలాగా వాళ్ళ చేయి చూస్తూ ఉండాలి మీరు కెమెరాలో. అది ఓకే. పట్టుకో. అలా పట్టుకోవాలి. అసలు ఇప్పుడే ఇచ్చారు చెయ్య, ఇంకెప్పటికీ విడిచిపెట్టకూడదు. ఓకే. మీరు వెళ్ళిపోవచ్చు. కిందకి వెళ్ళిపోవచ్చు. ఇలాగే తన కుమార్తెని అయ్యా ఏకో వచ్చేస్తుంది. ఎందుకు కెలుగుతావు? ఏకో రాకుండా చూడు. నాకు ఇచ్చిన మైక్ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ముట్టుకోకూడదు, కదపకూడదు. చాలా ఇలాగ కుమార్తెని చేతిలో అప్పగించి అలా పక్కకి వెళ్ళి కన్నీళ్లు కార్చుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు తండ్రి. పెళ్ళి కొడుకు చూశాడు. తన భార్యతో అంటాడు, ఏంటి మీ నాన్నలాగా వెళ్ళి ఏడుస్తున్నాడు అని. అప్పుడు ఈమన్నది, 25 సంవత్సరాలు పెంచాడు నన్ను, ఒకసారిగా నీ చేతిలో పెట్టేటప్పటికి పాపం ఆయనకి ప్రేమ పొంగి దుఃఖపడతా ఉన్నాడు అని చెప్పిందంట. ఇప్పుడు ఈ పెళ్ళి కొడుకు ఆలోచించంటున్నాడు, 25 సంవత్సరాలు పెంచితేనే అంత దుఃఖం వస్తే
నేను జీవితాంతం పెంచాలి అని చెప్పేసి ఈయన అడగడం మొదలుపెట్టాడట. అదేంటంటే మీరెందుకు ఎడుతున్నారు అని అడిగిందంట. మీ నాన్నగారు 25 సంవత్సరాలు పెంచితేనే ఆయనకి అంత ఏడుపు వస్తే మరి నిన్ను జీవితాంతం పెంచాలి కదా, మరి నాకు ఏడుపు రాదేంటి, జ్ఞాపకం చేసుకుని ఎడుతున్నాను అని అంట. కనుక ఇక్కడ అలాంటి ఏడుపులు ఏమి లేవు, కానీ చాలా సంతోషంగా అప్పగించారు, సంతోషంగా స్వీకరించారు. స్టీఫెన్ ప్రసాద, నువ్వు జాగ్రత్త, ఇప్పుడు వెంటనే విడిచిపెడేస్తున్నావు, నువ్వు ఇంకా విడిచిపెట్టకూడదు, ఇప్పుడే చేతిలో పెట్టారు, మంచిది. ఒకసారి మంజులను మాకు చూపించు. ఇప్పుడు నేను వదులుతున్నా అంటున్నాను, వదిలి ఈ వేలు తీసి చూపించు. అది అలాగా అంతే. చేతులు డౌను, ఈ చేత అలా ఓకే. ఆడవైపు చూడండి. ఓకే, 1 2 3 చూడమ్మా ఒకసారి. ఓకే ఓకే, సరే సరే, మీరు తీసుకుంటా ఉండండి అయ్యా కార్యక్రమం జరుగుతున్నప్పుడు. ఓకే, స్టీఫెన్ ప్రసాద్, మంజలేనా? ముందు చూసావా? ఎప్పుడు? పెళ్లి చూపులో చూసావు. అవునండి. ఇప్పుడు ఆ అమ్మాయి కదా? ఇప్పుడు ఆ అమ్మాయి. వెరీ గుడ్, కనపని చెప్పేటి మనోడు, మంచిదే. ఈ సమయంలో ప్రమాణకాలు ఆమె చేపెట్టుకు. ఇప్పుడు నేనే ఇందాక వదలమన్నాను, మళ్ళీ పట్టుకుని ప్రమాణకం చేయాలి. ఓకేనా? స్టీఫెన్ ప్రసాద్ అనే నేను మంజులను నిన్ను నా భార్యగా స్వీకరించి నీ ఎడల నా జీవితకాలం అంతా నమ్మకముగా ఉందునని ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో చేశావు? మంజులతో. మరి దేనికి చూస్తున్నావు? మంజులని వైపు చూడాలి. ప్రమాణకం అంటే ఆమె వైపు. అమ్మ, నువ్వు కూడా ఆయన వైపే చూడాలి. ప్రమాణకం చేస్తున్నాడు కదా, కళ్ళతో చూడాలి అంటారు చదువు, కళ్ళల్లో కళ్ళెట్టి చూడాలని. కంటి చూపులో అర్థం అవుతుంది తీర్మానం ఏంటో, కాదండి? చూడండి మళ్ళీ. ప్రసాద్ అనే నేను మంజుల అనే నిన్ను నా భార్యనిగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశావు? ప్రమాణం. ఎవరితో? మంజునాతో. అందరూ చప్పట్లు కొట్టండి. చాలా బాగా చేశాడు. ఓకే, చాలా బాగా చెప్పాడు, మంచిది. అయ్యా పెళ్లి చేసేయండి, మీకు స్టోషన్ తీద్దుగాని పుట్టబులా. సరే, ఓకే. అమ్మ మంజుల అని నేను స్టీఫెన్ ప్రసాద్ అని నిన్ను నా భర్తనగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో? నా భర్తతో. నీ భర్తేనమ్మా? అది వెరీ గుడ్, మంచిది. ప్రమాణకాలు చక్కగా ఇద్దరు చేశారు. అందరూ చప్పట్లు కొట్టి వీరిద్దరిని ఆహ్వానిద్దాం. ఈ సమయంలో
వివాహానికి గుర్తుగా ఏ ఆభరణాలు ఉన్నాయో, ఏమి సిద్ధపరిచారో వాటన్నిటిని తీసుకురండి. త్వరగా తీసుకురావాలి. త్వరగా తీసుకురాలి. ఉంగరాలా లేక ఏమి ఆభరణాలు ఉన్నాయి? త్వరగా తీసుకురావాలి. అయ్యా ఎంతసేపా? బంగారు ఆభరణాలు ఏమీ లేవా? మరి తీసుకురండి త్వరగా. ఇంత లేట్ ఎందుకు? పెళ్లి జరుగుతుంటే ఇంట్లో పెట్టుకోవడం త్వరగా తీసుకురావాలి. వివాహానికి బైబిల్ రీతిగా క్రైస్తవ వివాహంలో ఒకటి బైబిల్ మారుస్తాం, రెండవది ఉంగరాలు మార్పిస్తాం, ఇక రెండూ లేవు అనుకుంటే దండలు మార్పిస్తాం. అంత మాత్రమే కాదు,
ఇంకా ఏదన్నా మన భారతదేశ సాంప్రదాయం, అది క్రైస్తవ సాంప్రదాయం కాదు, మంగళసూత్ర ధారణ కూడా చేస్తాం. ఇప్పుడు బైబిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు స్టీఫెన్ ప్రసాద్ మంజులకు తన బైబిల్ ఇస్తాడు. మంజుల ఒకసారి చెయ్యుదులమ్మా. ఇయే ఓకే. బైబిల్ మార్చుకున్నారు. రెండవదిగా తాడు ఉండాలి, కట్టడానికి ఉండాలని వద్దా? హలో ప్రైజ్లా అమ్మ, త్వరగా తీసుకురావాలి, మీదే లేటు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాది లేట్ అనుకుంటారు, పాస్ గారు లేట్ అనుకుంటారు. మా లేట్ ఏం కాదు. బ్రేక్ చేయండి. పాట ప్రార్థన. సకలాశీర్వాదములకు కారుకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, స్టీఫెన్ ప్రసాద్ అలాగే మంజుల వీరిరువురు కూడా పరిశుద్ధ వివాహం చేసుకుని నాయన మరి మా ముందు ఉన్నారు. దానికి వివాహానికి గుర్తుగా మంగళసూత్ర ధారణ చేస్తూ ఉండగా మీ ఆత్మ నడిపింపు దయచేయమని దీవించమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ ఒకసారి బైబిల్ తీసుకో. వివాహ సంబంధమైన ప్రాముఖ్యము 13 నిబంధనకు గుర్తుగా ఈ మంగళసూత్రము స్వీకరించుము. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ మంగళసూత్రాన్ని నేను ధరింపచేసి ఉన్నాను. అలాగే పెండ్లి కుమార్తెకి పెండ్లి కుమారుడికి కానుక సిద్ధపరచాలి. భార్య భర్తలో మొట్టమొదటి సందర్భంగా వాళ్ళు కానుక ఇవ్వాలి, లిస్ట్ తీసుకొని కానుక ఇవ్వాలి, వాళ్ళకి సిద్ధపరచండి. పెళ్లి దండలు ఇవ్వండి, పెళ్లి దండలు. సరే దండలేసండి పెట్టాలి. ఫోటో కనపడుతుంది కదా, ఇప్పుడు ప్రతి విషయంలో డబ్బు నెట్టాలి. అర్థమైందా? చేతులు పట్టుకుని డబ్బు నెట్టాలి. సరే, ఇందాకటి దాకా ధరింపచ్చి దండే వెళ్ళు.
పల్లవి పాడమ్మా. అమ్మా చాలా దూగ్గా దూకేస్తున్నాడు. ఒక నిమిషం ఆగమ్మా. ఇప్పుడు దాకా నేనే చేయించాను ఏంటి, ఇప్పుడు నేను ఏమి చేయించడం మీకు వదిలేస్తున్నాను. ఒక పూట పడి సరే అది నవ్వుతూ ఉండ. ఓకే 40 లాగా ఇస్తావా? జోలు వేసుకెళ్ళిపోతారు వేసి. సరే ఓకే. ఇప్పుడు మీకు అప్పగించేస్తున్నాను. ఎవరి మీద ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో మీ ప్రేమను చూపించాలి. 1 2 అని చెప్తాను, 3 అన్నప్పటికి వేసేయండి. ఓకేనా? స్టడీ 1 వణికేస్తున్నారు, 2 3 వీళ్ళు మొట్టమొదట భార్యాభర్తలు అయ్యారు. కాసేపటికి అయిపోతున్నాను. అమ్మ చదిరి త్వరగా చదివేయండి, కొంచెం అలా ఉండండి. మోకరించండి మీరు ఇద్దరు. దైవ సేవకులందరూ కూడా లేచి నిలబడండి. ఇది ఇలా ఇలా ఇది అది ఓకే. మీరు మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇంకా బయట ఉన్న దైవ సేవకులు ఉంటే బయట మీరు ఉంటే ఇలా తేజ్ మీదకి రావాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దైవ సేవకులందరూ రావాలి త్వరగా. వీరి మీద చేతులు చాపండి. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మరి స్టీఫెన్ ప్రసాద్ను, మంజులను నాయన ఈ సమయమున ప్రభువా, మరి బిడ్డలిద్దరూ కూడా దాంపత్య జీవితంలో అడుగుపెట్టారు నాయన. భార్యాభర్తలుగా ఒకటయ్యారు ప్రభువా. నీ దైవ సేవకులు అందరము కలిసి వివాహము చేసి వారు ఒకటిగా చేశాం. వీళ్ళిద్దరిని కూడా మీరు ఆశీర్వాదించండి, దీవించండి నాయన. భూముల మీద ఫలించినట్టు చేయండి ప్రభువా. నీ వాక్యం చెప్పిన రీతిగా భూమిని నిండించమని చెప్పాం నాయన. ఆర్థికముగాను
ప్రభు ఆత్మీయంగా మీరు దీవించి ఆశీర్వదించండి. భూఫలములను గర్భఫలములను బిడ్డలకు సమృద్ధిగా ఇచ్చి దీవించమని, ఆరోగ్యమందును ప్రభువ ఆత్మీయందును వీరిరువురు కూడా సంపూర్ణులుగా ఉండుటకు సహాయం చేయమని, దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. లేచి నిలబడండి. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. పెండ్లి కుమార్తె తరపున ఒకరు పెద్దగారు రావాలి, పెండ్లి కుమారుడు తరపున ఒకరు రావాలి. అదే అదే అమ్మా ఈ సమయంలో ఒక పాట పాడుతున్న రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. దయచేసి పెళ్లి కుమారుడి తరపున ఒక ఆయన సంఘం నుంచి రావాలి. మా గ్రేస్ మినిస్ట్రీ సంఘం నుంచి ఒకరు రండి. తర్వాత పెళ్లి కుమార్తె తరపున ఒకరు రావాలి. అలా వచ్చేయమంటారు. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లు ఒకటవ్వగా స్వాగతం 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 వరుడ స్వాగతం నీ పతి చేరగా నవవధువా స్వాగతం నవవరుడా స్వాగతం స్వాగతం వధువా స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉందని తిరువురి స్థానిక సంఘం తరపున ఒకరు మరి సంతకం పెట్టడానికి సాక్షి సంతకం రావాలి. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా సాక్షి సంతకం పెట్టడానికి
సమయంలో పెళ్లి కుమార్తెకి నాయన సుట్లు మట్లు ఇలాంటి ఆనంద బస్సు వచ్చి త్వరగా ఏమంటే మన పిల్లవాళ్ళు అంటారు తింటేనే లేకపోతే ఏం కాదు. దయచేసి ఇక్కడ కృష్ణ గారు, అనురాజ్ కృష్ణ గారు. సాటి లేని సృష్టికర్త, సాటి అయిన సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు, సమయోచితమైన జ్ఞానముతో, సాటి లేని సృష్టికర్త, సాటి అయిన సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు, ఉచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపదులను, ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపదులను, ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం మృదుల స్వాగతం, స్వాగతం నరుడ స్వాగతం, నీ పతి చేరగా నవవరుడా స్వాగతం, నీ సతి చేరగా నవవరుడా స్వాగతం, స్వాగతం వరువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, పరిమళ జల్లుల జల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడేసుని సన్నిధిలో, నవదంపతులు ఒకటవ్వగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో, నవదంపతులు ఒకటవ్వగా, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం, నీ పతి చేరగా నవవధువా స్వాగతం, నీ సతి చేరగా నవరుడా స్వాగతం, స్వాగతం వధువా స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. స్పీడ్గా టైం లేట్ అయిపోయింది, తర్వాత తీయాలి మీరు. ఉన్నపాటుగా నొక్కడమే. ఉన్నపాటు నొక్కితే కుదురుతుందండి, దగ్గర కాదు. పక్కన ఉండమ్మా, ఈ ఎద్దు ఫోటో తీ. ఇప్పుడు అటు ఉన్నానా, అటు అటు అట్టున్నామా, ఓకే ఉన్నానా, ఒకసారి తీసేనా, ఫ్రీగా ఉన్నారు నా, ఫ్రీగా నేను బాగా ఉన్నాను ఇక్కడ ఓకే అయిపోయిందా. ఒకసారి దయచేసి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పట్టురావాలి. పెళ్లి కుమార్తె తరపున, పెళ్లి కుమారుడు తరపున.
నిలబడి హలో కూర్చో, ఎదరు నిలబడి కూర్చో. ఇందాక పెళ్ళి అక్కడ చేసాము, అక్కడ కూర్చో. స్పీడ్గా వివాహ సర్టిఫికెట్ వారికి అందజేస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలు సౌత్ మాలపురం గ్రామ కాపురస్తులు అనరాజు రంగారావు గారి యొక్క కుమారుడు అనరాజు స్టీఫెన్ దుర్గా ప్రసాద్కును, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపెండి గ్రామ కాపురస్తులు బర్రె నారాయణమూర్తి మంజున కుమార్తె మంజున వీరి ఉభయులు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ క్షమాపణలో పరిశుద్ధ వివాహం అంగీకరించి జతపరచబడిరి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున మరియు భారతదేశ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిరువురిని భార్యాభర్తలని దృఢపరచుచున్నాను. మరి జతపరచబడిన వారిని, దేవుడు జతపరిచిన వారిని ఎవరు ఏరి చేయకూడదని ఆజ్ఞాపిస్తూ వీరికి ఈ సర్టిఫికెట్ అందజేస్తూ ఉన్నారు. కాలము 2026 సంవత్సరం జనవరి 22వ తారీఖున వివాహం జరిగింది. అందజేస్తుంది. పట్టుకోండి. అలాగే రెండవది ఆనంద్ కుమారు వివాహమన్నది పవిత్రమైనది. తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు